ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలు పాడైతాయా? పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా, కంటిన్యూస్‌గా పెయిన్ కిల్లర్స్‌లో కూడా రకరకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి. కామన్‌గా వాడే యూరిన్‌లో నురగ రావడం, అంటే కాళ్ళ వాపులు. ఈ 2 లక్షణాలంటారా? కాళ్ళ వాపు వస్తుంది, యూరిన్ నురగ వస్తుంది. లేదు కేవలం చాలా వరకు ఎర్లీ స్టేజెస్‌లో ఏదైనా సింప్టమ్స్ ఉన్నాయంటే కొంతమంది చిన్న పిల్లలకి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. జనరల్‌గా చిన్న పిల్లలు మనం చూసే కిడ్నీ డిసీజెస్ వచ్చేసి ఫ్యామిలీలో ఎవరికైనా కొన్ని జన్యుపరమైన డిసీజెస్ ఏమన్నా ఉంటే అవి దీర్ఘకాలం పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల్లో అది కిడ్నీల వరకు వెళ్ళి అది కిడ్నీల్ని పాడు చేస్తుందా? యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది ముఖ్యంగా. కానీ ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల బాడీ నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ షాహిదా. ప్రతి సంవత్సరం మార్చి 12న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటారు. అయితే మన శరీరంలో కిడ్నీస్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంటే అత్యంత ఇంపార్టెంట్ అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. అంటే నీటిని సమతుల్యం చేయడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడంతో ఇలాంటి ప్రముఖమైన పనులు కిడ్నీలు చేస్తాయన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో మారుతున్న జీవన శైలి అవ్వచ్చు, లేకుంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, దీనివల్ల చాలా ఎక్కువగా ఈ కిడ్నీ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. అసలు ఈ నేపథ్యంలో ఎందుకు కిడ్నీల వ్యాధులు ఇంతగా ప్రబలుతున్నాయి, అండ్ ఈ కిడ్నీలు ఎంత ప్రధానమైనవి, వీటిని ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై ఈరోజు మనం మాట్లాడదాం. సో ఈ అంశంపై మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ భానుప్రసాద్ గారు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ నుంచి. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు సాక్షి సార్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వరల్డ్ కిడ్నీ డే మార్చి 12న జరుపుకోబోతున్నారు. అసలు ఎందుకు జరుపుకుంటారు ఈ డేని? వరల్డ్ కిడ్నీ డే అనేది ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం జరుపుకుంటారండి. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇది ఎందుకు జరుపుకుంటారంటే దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో కిడ్నీ సంబంధ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం ఒకటి, అవసరమైన టెస్టులను గురించి ప్రేరేపించడం ఒకటి, తర్వాత కిడ్నీ వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం ఒకటి. ఈ 3 ముఖ్య ఉద్దేశాలు. సో వీటి గురించి ప్రజల్లో అవగాహన క్రియేట్ చేయడం ద్వారా వ్యాధిని ముందు దశలోనే మనం గుర్తించి దాని నివారణ చర్యలు తీసుకోవడం వల్ల వ్యాధి ముదరకుండా మనం కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది ముఖ్య ఉద్దేశం. ఓకే. అయితే సార్, ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఉంటారు, నిన్న మొన్నటి వరకు బానే ఉంటారు. సడెన్‌గా కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి అనే వార్త మనకి వినిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు, ఏ లక్షణాలు లేకుండా కిడ్నీ ఫెయిల్యూర్ ఎలా అవుతుంది? దీనికి రీజన్స్ ఏంటి? ఇది జనరల్‌గా మనము సొసైటీలో కామన్‌గా ఒక విషయం వింటుంటాం. 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి అనేసి. ఇది సడెన్‌గా ఒక్కసారిగా ఫ్యామిలీస్ విని షాక్ అవుతూ ఉంటారు. దీని గురించి తెలుసుకోవాలి అంటే ముందు కిడ్నీ స్ట్రక్చర్ గురించి బ్రీఫ్‌గా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత కిడ్నీ సంబంధ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో కూడా మనం బ్రీఫ్‌గా తెలుసుకుందాం ముందు. సో ఈ కిడ్నీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అండి, కిడ్నీలో ఒక ఫంక్షనింగ్ యూనిట్స్ అని ఉంటాయి. ఓకే. ఈచ్ కిడ్నీలో ఒక 10 లక్షల ఫంక్షనింగ్ యూనిట్స్ ఉంటాయి. వాటిని నెఫ్రాన్స్ అంటారు. అంటారు. ఆ స్టడీ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ నెఫ్రాన్స్ ఈజ్ నెఫ్రాలజీ అని అంటారు. సో ఈ నెఫ్రాన్స్ ఎలా ఉంటాయంటే అండి, ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఎక్కడా కూడా ఒక సింగిల్ డ్రాప్ యూరిన్ కూడా లీక్ కాకుండా డిజైన్ చేయబడి ఉన్నాయి. సో ఈ ఫిల్టర్స్‌లో ఆ ఫిల్టర్స్ ఎలా డిజైన్ చేయబడి ఉన్నాయంటే వాటికి మౌత్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది, బాడీ పార్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. మౌత్ పార్ట్ ఫిల్టరేషన్ ఫంక్షన్ వేరే రకంగా ఉంటుంది, బాడీ పార్ట్ ఫిల్టరేషన్ ఫంక్షన్ వేరే రకంగా ఉంటుంది. సో మనకు లక్షణాలనేవి ఏ పార్ట్‌లో డిఫెక్ట్ ఉంది అనే దాన్ని బట్టి బయట లక్షణాలు కనిపిస్తాయి. యాక్చువల్ కిడ్నీ సంబంధ వ్యాధి లక్షణాలేంటి? కాళ్ళకు వాపు రావడము, యూరిన్ తగ్గడము, నీరసము, ఆకలి లేకపోవడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, నిద్రలేమితనము, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సింప్టమ్స్. ఇవన్నీ కూడా ఈ సింప్టమ్స్ మనకు ముఖ్యంగా ఈ కిడ్నీ ఫిల్టర్‌లో ఉండే మౌత్ పార్ట్ డిఫెక్ట్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా చూస్తాం. ఓకే. బాడీ పార్ట్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళలో ఈ లక్షణాలు ఏవి చూడం. ఎందుకంటే ఈ మౌత్ పార్ట్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళలో విపరీతంగా సాల్ట్ అనేది అబ్జార్బ్ అవుతుంది, బాడీలో వాటర్ రిటెన్షన్ జరుగుతుంది. దానివల్ల కాళ్ళ వాపు రావడము, యూరిన్‌లో నురగ రావడము, మూత్రంలో ప్రోటీన్స్ వెళ్ళి, ఆ తర్వాత తొందరగా బ్లడ్ డ్రాప్ అవ్వడం వల్ల విపరీతంగా ఆయాసం రావడం, వీక్‌నెస్ రావడము, ఆకలి మందగించడము, ఇవన్నీ
మౌత్ పార్ట్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళు కొంచెం అర్లీ స్టేజెస్లో చూస్తాం, జస్ట్ స్టార్ట్ అయిన సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్లోనే చూస్తాం. కానీ బాడీ పార్ట్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళలో సాల్ట్ అనేది యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. దానివల్ల వాళ్ళు విపరీతంగా యూరిన్ పాస్ చేస్తుంటారు, రాదర్ యూరిన్ ఎక్కువ పాస్ చేస్తుంటారు. కొంతమంది రాత్రులు 3 సార్లు 4 సార్లు యూరిన్ వెళ్తారు. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో నాక్టూరియా అంటాం. ఓకే. నేను యూరిన్ బాగా వెళ్తాను సార్, రాత్రి 2-3 టైమ్స్ వెళ్తాను సార్, నేను 4-5 టైమ్స్ వెళ్తాను సార్ అని అంటుంటారనమాట. అది యాక్చువల్లీ అబ్నార్మల్. సో అలా వెళ్ళడం వల్ల వాళ్ళకు సాల్ట్ వెళ్ళిపోతుంది, బాడీలో వాటర్ వెళ్ళిపోతుంది, కాబట్టి వాళ్ళకి ఏ లక్షణాలు కనబడవు. వాపు రాదు, ఆయాసము రాదు, బీపీ అనేది డెవలప్ కాదు. రొటీన్గా చెక్ చేసిన బీపీ నార్మల్గానే ఉంటుంది. సో అంతా నార్మల్గానే ఉంటాం అనుకుంటుంటారు. ఇలాంటి పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజ్కి రీచ్ అయినప్పుడు ఆ మాత్రం మిగిలిన ఫిల్టరేషన్ ఫంక్షన్ కూడా వెళ్ళిపోయి అప్పుడు వాళ్ళలో వాటర్ రిటెన్షన్ జరగడము, అప్పుడు వాళ్ళలో బ్లడ్ విపరీతంగా డ్రాప్ అయిపోయి ఆయాసం రావడం, ఆకలి తగ్గిపోవడం అడ్వాన్స్ స్టేజ్లో జరుగుతాయి. సో చాలామంది 15 డేస్ బ్యాక్ బాగున్నా ఉంటారు, సడన్గా 15 డేస్ బ్యాక్ బాగున్నాం సార్, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటారు. వామిటింగ్స్ అయ్యాయి, టెస్ట్ చేస్తే 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి, 2 కిడ్నీస్ చిన్నగా అయిపోయాయి, ఇది నిజమా కాదా అని మాకు డౌట్ వస్తుంది అని మా దగ్గరకు వస్తుంటారు. ఇలాంటి వాళ్ళంతా ఎక్కువగా ఈ కిడ్నీలో ఉండే ఫిల్టర్ బాడీ పార్ట్లో డిఫెక్ట్ వల్ల సఫర్ అయ్యే వాళ్ళే అనమాట. దీన్ని మెడికల్గా క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాం. ఇది చాలా వరకు ఈ మధ్య కాలంలో దీని ఇన్సిడెన్స్ పెరిగిందనమాట. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువ చూస్తున్నాము. ఇలాంటి వాళ్ళే సిమ్టమ్స్ లేకుండా మనకు అడ్వాన్స్ స్టేజ్లో బయటపడుతున్నారు. సో ఇందాక మీరు అన్నట్లు అంటే యూరిన్‌లో నురగ రావడం, అంటే కాళ్ళ వాపులు, ఈ 2 లక్షణాలు అంటారా? అంటే ఇలా ఎవరికన్నా ఉంటే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు చెక్ చేయించుకోవాలా కిడ్నీ టెస్ట్? కాలవాపు వస్తుంది, యూరిన్ నురగ వస్తుంది, లేదు కేవలం కాలవాపు ఉన్న ఫస్ట్ మనం యూరిన్‌లో ప్రోటీన్స్ వెళ్తున్నాయా లేదా అని అనేది ఒకసారి ఫస్ట్ చెక్ మనం చేసుకోవాలి. టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో అయితే మనకి బయటపడిపోతుంది. అర్లీ స్టేజెస్లో చాలా వరకు అర్లీ స్టేజెస్లో ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయంటే ఇవే ఉంటాయండి. కాళ్ళవాపు ఉండడము, యూరిన్‌లో నురగ ఉండడం, కొంతమందికి మనం రొటీన్‌గా చెక్ చేసినప్పుడు బీపీ డిటెక్ట్ అవుతుంది. సో అలా అవును. ఏదైనా ఉన్నప్పుడు కూడా మనం కిడ్నీ సంబంధించిన ఇష్యూ ఏదైనా ఉందా లేదా అని మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సాధారణంగా కొంతమంది చాలా ఏళ్ల పాటు బీపీ, షుగర్ 2 ఉన్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కొన్నేళ్ల తర్వాత వాళ్ళ కిడ్నీలు పాడయ్యాయి అని వింటూ ఉంటాము. సో ఈ బీపీ, షుగర్‌కి, కిడ్నీస్‌కు ఏంటి రిలేషన్? ఈ ఈ మధ్య కాలంలో మనకు ఎక్కడ చూసినా బీపీ, షుగర్ గురించే వింటూ ఉంటాం. సో ఈ బీపీ, షుగర్ ఈ 2 కూడా ముఖ్యంగా ఎక్కువ సంవత్సరాల తరబడి బీపీ, షుగరు ఉన్నప్పుడు, ఎక్కువ సంవత్సరాల తరబడి అవి కంట్రోల్‌గా లేనప్పుడు ఇవి వెళ్ళి కిడ్నీ ఫిల్టర్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. కిడ్నీలో ఉండే ఫిల్టర్ దగ్గర ఉండే రక్తనాళాలు, బాడీలో ఉండే అతి పల్చటి రక్తనాళాల్లో ఒక రకమైన రక్తనాళాలు. ఒకటి కంట్లో రెటినాలో ఉంటాయి, హార్ట్‌కి సంబంధించిన రక్తనాళాలు కూడా పల్చగా ఉంటాయి, కిడ్నీకి సంబంధించిన ఫిల్టర్‌లో పల్చగా ఉంటాయి, కాలి చేతి నరాలకు సంబంధించి కూడా పల్చటి రక్తనాళాలు ఉంటాయి. సో ఇవి చాలా చిన్నటి రక్తనాళాలు, పల్చటి రక్తనాళాలు కాబట్టి ఇందులో ఈ షుగర్ సంబంధించిన ఎఫెక్టు, బీపీకి సంబంధించిన ఎఫెక్టు స్టార్టింగ్ స్టేజ్‌లోనే రావడం సహజం అనమాట. సో ముఖ్యంగా ఈ 2 డిసీజెస్ అన్‌కంట్రోల్డ్‌గా ఉన్నప్పుడు కిడ్నీలో ఉండే ఫిల్టర్ మీద ఎఫెక్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా కిడ్నీ డిసీజెస్ షుగరు, బీపీ పేషెంట్స్‌లోనే చూస్తున్నాం. అదే. అవును. అది కూడా 70, 80% కిడ్నీలు పాడైపోయాకే తెలుస్తుంది. ఎర్లీ స్టేజ్‌లో తెలియట్లేదు. అదే. అందుకే ఇలాంటి డిసీజెస్‌ని మనం స్టార్టింగ్ స్టేజ్‌లో పికప్ చేయడం కోసమే ఈ వరల్డ్ కిడ్నీ డే మనం జరుపుకుంటున్నాము. దాని ముఖ్య ఉద్దేశ్యమే అది. ముఖ్యంగా షుగరు, బీపీ జబ్బులు ఉన్న వాళ్ళను ఎర్లీ స్టేజెస్‌లో మనం స్క్రీనింగ్ చేసి, అంటే సింపుల్ టెస్ట్‌లు చేసి కిడ్నీ డిసీజ్ ఉందా లేదా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని వరల్డ్ కిడ్నీ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు అంటే చాలామంది ఏమంటుంటారంటే వాళ్ళకి ఏ రకమైన పెయిన్ ఉండదు. అండ్ రిపోర్ట్స్ వాళ్ళేం చెక్ చేయించుకోరు. కానీ సడెన్‌గా అది బయటకొచ్చాక షాక్ అయితారనమాట. ఇంతవరకు ఏ లక్షణాలు లేవు అనేసి. కానీ ఇది చాప కింద నీరులా అంటే వస్తుందా ఈ వ్యాధి? లేకుంటే ఏంటి సైలెంట్ కిల్లర్ అంటారా దీన్ని? కిడ్నీ డిసీజ్ డెఫినెట్‌గా మనం ఇప్పుడు మాట్లాడుతున్న కిడ్నీ డిసీజ్‌ని దీర్ఘకాలిక కిడ్నీ డిసీజ్ గురించి, ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే ఇది పర్మనెంట్ కిడ్నీ డిసీజ్. ఒకసారి వచ్చి ఇది మన బాడీలో ఒక 3 మంత్స్ పైబడి కంట్రోల్ కాకుండా ఉంటే ఇది పర్మనెంట్‌గా ఉండిపోతుందనమాట. సో ఇది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి. ఇది డెఫినెట్‌గా ఇది చాలా సైలెంట్ కిల్లర్ అనమాట. సైలెంట్ డిసీజ్. అందుకే ముఖ్యంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌లో చూస్తాం. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేవాళ్ళలో చూస్తాం. యెస్. బయట సింప్టమ్స్ ఏమి ఉండవు. రీజన్స్ ఇందాక నేను చెప్పాను మీకు. అందుకే ఎర్లీ స్టేజెస్‌లో మనము డిటెక్ట్ చేసి దీన్ని మనం కొద్ది వరకు కంట్రోల్ చేయగలం. డెఫినెట్‌గా మనం స్టార్టింగ్ స్టేజ్‌లో మనం పికప్ చేయగలిగితే
మెడికేషన్స్తో మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. అడ్వాన్స్ స్టేజ్కు మనం తొందరగా రీచ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంటే యువత చాలా అంటే డ్రింక్ ఎక్కువ చేస్తుంటారు అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. బర్గర్‌లు, పిజ్జాలు, జంక్ ఫుడ్. సో వీటి వల్ల కూడా కిడ్నీలు పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ డయట్ అనేది కిడ్నీస్ మీద చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుందండి. ఈ జంక్ ఫుడ్ కానివ్వండి, హై ప్రోటీన్ డయట్ లాంగ్ టర్మ్‌లో లైక్ నాన్ వెజిటేరియన్, మటన్, చికెన్ హ్యూజ్ క్వాంటిటీస్‌లో లాంగ్ టర్మ్‌లో తీసుకుంటే కానివ్వండి, జంక్ ఫుడ్స్ ప్రభావం ఒకటి. సో, ముఖ్యంగా స్మోకింగ్ కూడా కిడ్నీలో ఉండే రక్తనాళాల సరఫరాను డిఫెక్ట్ చేయొచ్చు. ఓకే. లాంగ్ టర్మ్ ఆల్కహాల్ ఇంటేక్ హై క్వాంటిటీస్‌లో ఇవన్నీ కూడా డెఫినెట్‌గా డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ముఖ్యంగా మన బాడీ హ్యాబిట్స్ మనకు డయాబెటిస్ ప్రోన్ అవుతాం. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వీటికి ప్రోన్ అవుతుంది బాడీ. అవి వెళ్ళి మళ్ళీ ఆటోమేటిక్‌గా కిడ్నీస్‌ను డ్యామేజ్ చేసే ప్రభావం ఉంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్ వెళ్ళి కిడ్నీస్ డ్యామేజ్ చేస్తాయి. స్మోకింగ్ మన డైటరీ ప్యాటర్న్ కూడా దాంతో పాటు కలిపి కిడ్నీ ఫిల్టర్‌లను డ్యామేజ్ చేసి అల్టిమేట్‌గా కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణమవుతాయి. అయితే చాలామంది ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీ క్లియర్ అవుతుంది అని కంటిన్యూస్‌గా వాటర్ థెరపీ అని అలా ఎక్కువ అంటే తీసుకోవాల్సిన మొత్తం కంటే ఎక్కువ వాటర్ తీసుకుంటున్నారు. యాక్చువల్లీ యెస్. వాటర్ ఇంటేక్ గురించి కొంచెం కొన్ని అపోహలున్నాయండి. హ్యూజ్ క్వాంటిటీస్‌లో తీసుకుంటే కిడ్నీస్‌ని బాగా ఫిల్టర్ చేసి క్లీన్ చేస్తాయనేసి. యాక్చువల్లీ మీరు ఎంత వాటర్ తాగినా కిడ్నీ ఫిల్టర్ చేయగలదండి. కిడ్నీ 500 ఎంఎల్ నుంచి 23.5 లీటర్స్ వరకు ఫిల్టర్ చేసే కెపాసిటీ ఉంటుంది. బట్ మన బాడీకి అవసరం ఎంత అంటే, మన బాడీలో ఉండే టాక్సిన్స్‌ను క్లీన్ చేయగలిగేంత మనం అంత తీసుకోవాలి. చాలు. అంటే యావరేజ్‌గా మనం ఒక 1.5-2 లీటర్స్ యూరిన్ మనం పాస్ చేయగలిగితే మన బాడీలో ఉండే టాక్సిన్స్ ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోతాయి. అంటే మీరు తీసుకోవాల్సింది అడిషనల్‌గా ఒక 500 ఎంఎల్ టు 1 లీటర్ వరకు మీరు ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. అంటే అరౌండ్ 2-3 లీటర్స్. సమ్మర్‌లో అయితే ఒక 4 లీటర్స్ వరకు. లేదు అథ్లెట్స్ ఉంటారు, మారథాన్ రన్నర్స్ ఉంటారు. వాళ్ళకి స్వెట్ ద్వారా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇంకొక 1 లీటర్ ఎక్స్‌ట్రా తీసుకోవచ్చు. అల్టిమేట్‌గా మనం బాడీ వాటర్ ఎంత తీసుకోవాలి అనేది మన థర్స్ట్ మనకు చెప్తుంది. అన్నెసెసరీగా 5 లీటర్స్, 10 లీటర్స్, 12 లీటర్స్ తీసుకుంటుంటారు. హ్మ్. అది అడ్వైజబుల్ కాదు యాక్చువల్లీ. సో, 10-12 లీటర్స్ హ్యూజ్ క్వాంటిటీస్‌లో లాంగ్ టర్మ్‌లో మంచిది కాదు. 1, 2 డేస్ వన్స్ ఇన్ ఎ వైల్ దట్స్ ఓకే. లాంగ్ టర్మ్‌లో తీసుకోవడం వల్ల వాటర్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా వస్తాయి. వాటర్ ఇంటాక్సికేషన్ అనే ఒక జబ్బు కూడా ఉందన్నమాట. ఓకే. సో, అంత హ్యూజ్ క్వాంటిటీస్‌లో అడ్వైజబుల్ కాదు. యావరేజ్‌గా 2-3 లీటర్స్ ఈజ్ ఇనఫ్. సమ్మర్‌లో ఒక 1 లీటర్ ఎక్స్‌ట్రా. హెక్టిక్ జిమ్ గోయర్స్ కానివ్వండి, అథ్లెట్స్ కానివ్వండి, మారథాన్ రన్నర్స్ అడిషనల్‌గా 1, 1 ½ లీటర్ ఎక్స్‌ట్రా తీసుకుంటే సరిపోతుంది. అల్టిమేట్‌గా మనం గమనించాల్సింది మనం ఎంత యూరిన్ పాస్ చేస్తున్నాం. అరౌండ్ 1 ½ to 2 లీటర్స్ యావరేజ్‌గా వెళ్తుందంటే మన బాడీలో టాక్సిన్స్ క్లియర్ అవుతున్నట్టు లెక్క. అయితే మీరన్నట్లు ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఆల్కహాల్ కానీ ఇది ఒక రీజన్ అయితే, కొంతమంది చిన్న పిల్లలకి కిడ్నీ సమస్యలొస్తున్నాయి. సో, దానికేంటి రీజన్? చిన్న పిల్లల్లో జనరల్‌గా చిన్న పిల్లలు మనం చూసే కిడ్నీ డిసీజెస్ వచ్చేసి జెనెటిక్ సంబంధించిన జన్యుపరమైన డిసీజెస్ చూస్తాం. ఫ్యామిలీలో ఎవరికైనా కొన్ని జన్యుపరమైన డిసీజెస్ ఏమన్నా ఉంటే అవి పిల్లలకు కూడా రన్ అవుతాయి. ముఖ్యంగా ఇందులో కిడ్నీకి సంబంధించి మనం చెప్పుకోదగింది పాలిసిస్టిక్ కిడ్నీస్ అని. కిడ్నీలో తిత్తుల్లాగా ఏర్పడతాయన్నమాట. కిడ్నీలో ఉండే ఫిల్టర్‌లు తిత్తులుగా కన్వర్ట్ అవుతాయి. అది కొన్ని రకాల జీన్ డిఫెక్ట్స్ వల్ల అలా జరుగుతుంది. అది ఒకటి కామన్‌గా చూస్తుంటాం పిల్లల్లో. దానివల్ల స్లోగా వాళ్ళ కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం, ఫ్యూచర్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు స్టేజ్‌కు రీచ్ అవ్వడం జరుగుతుంది. అది ఒక కామన్ డిసీజ్. సెకండ్ డిసీజెస్ చిన్న పిల్లల్లో ఫిల్టర్ సంబంధిత కొన్ని యాంటీబాడీ జబ్బులు చూస్తుంటాం. వాటిని నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేసి, నెఫ్రైటిక్ సిండ్రోమ్స్ అనేసి అందులో కూడా డిఫరెంట్ ఫిల్టర్ డిసీజెస్ ఉన్నాయి. చాలా వరకు ఇవి స్టీరాయిడ్ మెడిసిన్స్ వల్ల కంట్రోల్ అవుతాయి చాలా వరకు. వయసు పెరిగే కొద్దీ నిదానంగా అవి తగ్గిపోతాయి చాలా వరకు. కొంతమందికి తగ్గవు. అరౌండ్ 7% 93-95%లో రెస్పాన్స్ వస్తాయి. ఒక 5-7%లో ఇవి కూడా అల్టిమేట్‌గా పర్మనెంట్ కిడ్నీ డిసీజ్‌కు దారితీస్తాయి. అయితే చాలా మందికి తలనొప్పొచ్చినా, అంటే ఏదైనా ఫీవరొచ్చినా ఇమ్మీడియేట్‌లీ పెయిన్ కిల్లర్స్ యేసుకుంటూ ఉంటారు కదా! సో, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలు పాడైతాయా? పెయిన్ కిల్లర్స్ అనేవి ఇవాళ రేపు మనం ఎక్కడికి వెళ్ళినా మెడికల్ షాప్‌లో వెళ్ళి అడగగానే మనకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తారనమాట. సో, ఈ పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్‌గా కంటిన్యూయస్‌గా వాడడం సజెస్టబుల్ కాదు. ఎప్పుడన్నా ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా మైనర్ పెయిన్ ఉన్నప్పుడు అది కూడా డాక్టర్ సూపర్విజన్‌లో తీసుకోవడం బెటర్ అనమాట. ఈ పెయిన్ కిల్లర్స్‌లో కూడా రకరకాల పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి.
కామన్గా వాడే పెయిన్ కిల్లర్స్ ఎన్సైడ్స్ అంటాం, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ చాలా కామన్గా వాడతారనమాట. వీటితో చాలా బాగా రిలీఫ్ వస్తుంది. సో ఇలాంటి పెయిన్ కిల్లర్స్ సంవత్సరాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాడితే కిడ్నీలు డెఫినెట్గా పాడైపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి 1 or 2 డోసెస్తో కూడా కిడ్నీస్ ఫెయిల్ అయ్యే సందర్భం ఉంటుంది. అది అలర్జిక్ రియాక్షన్, అది ఏ డ్రగ్తో అయినా కూడా రావచ్చు. అందుకే ఇలాంటి పెయిన్ కిల్లర్స్ కాకుండా సేఫర్ పెయిన్ కిల్లర్స్ చాలా వచ్చాయి. కిడ్నీల మీద ఎఫెక్ట్ పడకుండా, మన పేగుల పైన ఎఫెక్ట్ పడకుండా వేరే పెయిన్ కిల్లర్స్ వచ్చాయి. ఫ్లూపర్టిన్ అని, ఫ్లూపర్టిన్ విత్ పారాసిటమాల్ అనేసి, పారాసిటమాల్ ప్లస్ ట్రమడాల్ అనేసి, ఇలాంటి సింపుల్ ఉన్నాయి. ఇవి కూడా డాక్టర్ సూపర్విజన్లో ఎంత మోతాదులో ఎన్ని రోజులు వాడాలో మనం డాక్టర్ సూపర్విజన్లో వాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది చాలా కాలం పాటు, అంటే దీర్ఘకాలం పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల్లో అది కిడ్నీల వరకు వెళ్ళి అది కిడ్నీలని పాడు చేస్తుందా? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి, నేను చెప్పడం మర్చిపోయాను. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది, ముఖ్యంగా లేడీస్లో. బికాస్ ఆఫ్ ఈ ప్రైవేట్ పార్ట్ స్ట్రక్చర్ అయితే ఉండి అదొక రీజను. సో డయాబెటిక్స్లో, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో, ఇమ్యూనిటీ డిఫెక్ట్ వల్ల, పబ్లిక్ టాయిలెట్స్ కొంచెం అన్హైజీనిక్గా ఉన్నప్పుడు యూజ్ చేయడం వల్ల, ఈ రీజన్స్ వల్ల ఈ మధ్య కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ అయిపోయింది. ఇయర్లీ వన్స్ ఆర్ మ్యాక్సిమం ట్వైస్, ముఖ్యంగా ఫిమేల్స్లో ఓకే. ఆ మైనర్ ఇన్ఫెక్షన్స్ చిన్నపాటి ట్యాబ్లెట్స్లో 3 to 5 days కోర్స్లో తగ్గిపోతే పర్వాలేదు. కానీ ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటీస్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల అవి కింది నుంచి పై దాకా పాకే అవకాశం ఉంటుంది. కిడ్నీస్కే రీచ్ అయ్యి ఒక్కోసారి కిడ్నీ ఇన్ఫెక్షన్ అవ్వడము, కిడ్నీ ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది. సో రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకు స్లోగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. సో రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, కిడ్నీ దాకా పాకడం, కిడ్నీ పైన మచ్చలు ఏర్పడతాయి. రెండో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కొద్ది మచ్చలు ఏర్పడతాయి. మచ్చ ఏర్పడిందంటే అది డెడ్ టిష్యూ. సో ఏదైతే డెడ్ టిష్యూ ఉంటుందో పక్కన ఉండే టిష్యూను కూడా ప్రేరేపించి లోపల పాడు చేయడం జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా సైలెంట్గానే జరుగుతుంది. అది కూడా ఎంత టైం సైలెంట్ కిల్లర్. పడుతుంది అంటారు? ఇప్పుడు ఒక వ్యక్తికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎన్ని రోజులకి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జనరల్గా ఇమీడియట్గానే కిడ్నీస్కు పాకి సడన్గా హై గ్రేడ్ ఫీవర్ రావడము, చలి వణుకు రావడము, విపరీతంగా వాంతులు అవ్వడము ఇమీడియట్గా 1-2 డేస్లోనే చాలామందికి చూస్తాం. సో దాన్ని మెడికల్ టెర్మినాలజీలో అక్యూట్ పైలోనెఫ్రైటిస్ అంటాం. చాలామందికి ఇమీడియట్గానే చూస్తాం. అయితే కొంతమందికి ఫస్ట్ టైం మనం ఇమీడియట్గా చూడొచ్చు, నెక్స్ట్ టైం వచ్చే ఇన్ఫెక్షన్స్ మనకి ఇమీడియట్గా డిటెక్ట్ కాకపోవచ్చు, లోపల సైలెంట్గా ఉండిపోవచ్చు. సో అలా సైలెంట్గా ఉన్న కిడ్నీస్, సైలెంట్గా ఉన్న డిసీజు లోపల కిడ్నీస్ డ్యామేజ్ చేసి ఈవెన్చువల్లీ ఒక 6 months దాటిన తర్వాత కిడ్నీ పైన మచ్చలు ఏర్పడతాయి. సో అలా మచ్చ ఏర్పడిందంటే అది మళ్ళీ స్లోగా కిడ్నీ డ్యామేజ్ను చేయొచ్చు. డౌన్ ద లైన్ ఒక మోర్ దాన్ 1 year తర్వాత మనకు టెస్టుల్లో అది పర్మనెంట్ డ్యామేజ్గా కనపడవచ్చు. అయితే వేరే ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా అవ్వచ్చు, అంటే ఓన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ కాకుండా బాడీలో వేరే పార్ట్కి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే? సో ఇది సొసైటీలో చాలామందికి అవగాహన లేని విషయం ఇది. యాక్చువల్లీ చాలామంది మా హాస్పిటల్స్లో ఐసీయూలో అడ్మిట్ అవుతుంటారు, వేరే ఇన్ఫెక్షన్ ఫీవర్తో అడ్మిట్ అవుతారు. 1 day ఫీవరే అండి, జస్ట్ 2 days ఫీవర్ అండి, ఐసీయూలో అడ్మిట్ అయిపోయారు అంటారనమాట. వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ వీక్గా ఉండడం వల్ల బాడీలో ఉండే ఇన్ఫెక్షన్ రక్తంలోకి ఎంటర్ అవుతుంది. అది ఏ ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు, కేవలం యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. న్యూమోనియా కావచ్చు. కామన్గా 2 దారులు చూస్తాం, ఒకటి ఊపిరితిత్తులకు ముక్కు ద్వారా వెళ్ళడం ఒకటి ఇన్ఫెక్షన్, ఇంకోటి యూరిన్ ద్వారా వెళ్ళడం. ఇవి కామన్గా చూస్తుంటాం. సో అది ఖచ్చితంగా కిడ్నీ చేస్తుంది కాబట్టి. సో న్యూమోనియా అయితే ఏమి, యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ఏమి, లేకుంటే వేరే ఇన్ఫెక్షన్స్, పొట్టలో ఏదన్నా ఇన్ఫెక్షన్, కొంతమంది వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ పేగుల ద్వారా బ్లడ్లోకి ఎంటర్ అవ్వడము. అల్టిమేట్గా ఈ బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? ఫిల్టర్ అవ్వడం కోసం కిడ్నీకి వెళ్ళాల్సిందే. కిడ్నీ కెపాసిటీ మించి వెళ్తాయి. సో కిడ్నీలో ఉండే ఫిల్టర్నే డైరెక్ట్ అటాక్ చేస్తాయి. సో దీన్ని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం మెడికల్ టెర్మినాలజీలో. ఇంకా కిడ్నీ ఉండే ఫిల్టర్ని కంప్లీట్గా ఫెయిల్ కూడా చేయొచ్చు. సింగిల్ డ్రాప్ యూరిన్ పాస్ చేయరు ఒక 2-3 days తర్వాత. 2 days ముందు బాగున్నారు సార్, 2 days ముందు టెస్ట్ కూడా బాగుంటాయి. వితిన్ 2-3 daysలో 2 కిడ్నీస్ కంప్లీట్గా ఫెయిల్ అవ్వచ్చు. ఒకవేళ అంటే యూరిన్ పాస్ చేయని పరిస్థితి వస్తే ఆ వాటర్ అంటే ఆ యూరిన్ అంతా బాడీలోనే ఉండిపోయి
ఏమవుతుంది? యూరిన్ అంటే ఏంటి? మనం తాగే వాటరు, మన బ్లడ్‌లో ఉండే టాక్సిన్స్. ఈ 2 మన యూరిన్ ద్వారా వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఈ 2 కిడ్నీస్ కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోతాయో, దీన్ని మెడికల్‌గా ఏటీఎన్ అంటాం. అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అంటాం. కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోతాయో, ఈ ఎక్స్‌ట్రా వాటరు జామ్ అయిపోతుంది. ఈ ఎక్స్‌ట్రా టాక్సిన్స్ బాడీలో, బ్లడ్‌లో జామ్ అయిపోతాయి. సో, వీటి ప్రభావం బాడీ పైన చూపడం స్టార్ట్ అవుతుంది. బాడీలో వాటర్ జామ్ అయిపోవడం వల్ల ఆ వాటర్ కాళ్ళలో చేరుతుంది, పొట్టలో చేరుతుంది. ఊపిరితిత్తుల్లో చేరి ఆయాసం వచ్చేస్తుంది. బాడీలో టాక్సిన్స్ జామ్ అయిపోయి, ఆ టాక్సిన్ ఎఫెక్ట్స్ మన మీద కనిపిస్తాయి. బ్రెయిన్ పైన చూపించడం వల్ల మత్తుగా అయిపోతారు. వామిటింగ్స్ వచ్చేస్తాయి. బాడీలో యాసిడ్ జామ్ అవ్వడం వల్ల విపరీతంగా ఆయాసపడతారు. సో, ఇవన్నీ ఎఫెక్ట్స్ బాడీ పైన కనిపిస్తాయి. సో, ఏ పరిస్థితిలో డయాలిసిస్ చేస్తారు? ఇలాంటి సిట్యుయేషన్‌లోనే మేము డయాలిసిస్ చేస్తాం. ఇప్పుడు డయాలిసిస్ అనేది మనకు అసలు డయాలిసిస్ అంటే ఏంది యెస్. సార్? డయాలిసిస్ అంటే సింపుల్ అండి. ఇందాక నేను చెప్పినట్టు బ్లడ్‌లో ఉండే టాక్సిన్స్‌ను, ఎక్స్‌ట్రా వాటర్‌ను ఈ రెండిటిని తీసే ప్రొసీజర్‌ను మనం డయాలిసిస్ అంటాం. ఆహ్, చాలామందికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు విష పదార్థాలు బాడీలో జామ్ అయిపోతాయి. అవును. కేవలం విష పదార్థాలతో కాకుండా విష పదార్థాలు మాత్రమే కాకుండా వాటితో పాటు వేరే పదార్థాలు కూడా బ్లడ్‌లో జామ్ అవుతాయి. ముఖ్యంగా యాసిడ్స్, అసిడోసిస్ అంటాం. సింపుల్‌గా యాసిడ్స్ అని చెప్తున్నాను అర్థం అవ్వడం కోసం. సో, అసిడోసిస్ అంటాం. యాసిడ్స్ జామ్ అవ్వడం వల్ల బాడీలో ఉండే ప్రతి కణము అసలు పని చేయకుండా వెళ్ళిపోతుంది. హుహు. అది ఒకటి. పొటాషియం అనే ఎలిమెంట్ ఉంటుంది. సోడియం, పొటాషియం అనేవి కిడ్నీస్ ద్వారా రెగ్యులేట్ అవుతాయి. ఆ పొటాషియం కూడా జామ్ అయిపోతుంది. అదున్నా కొంతమందికి యూరిన్ తగ్గిపోతుంది కంప్లీట్‌గా. సో, అది ఉన్నా ఇలాంటి సందర్భాల్లో మనం డయాలిసిస్ చేస్తాం. చాలామందికి కామన్‌గా మేము చూసే డౌట్ ఏంటంటే యూరిన్ బాగా వెళ్తుంటారు. కాళ్ళ వాపులు ఉండవు. జస్ట్ విష పదార్థాల పర్సెంటేజ్‌ని బట్టి క్రియాటిన్ అనే టెస్ట్ చేస్తాం. విష పదార్థాల పర్సెంటేజ్‌ని బట్టి మేము సజెస్ట్ చేస్తుంటాం డయాలిసిస్. ఇలా ఎందుకని అంటారన్నమాట. యూరిన్ బాగానే వెళ్తున్నారు కదా అనేసి. అది యూరిన్ పసలేని యూరిన్ అన్నమాట. అందులో పాయిజన్ వెళ్తుండదు. కేవలం వాటర్ వెళ్తా ఉంటుంది. అలా అలాంటి సందర్భాల్లో కూడా యూరిన్ బాగా వచ్చినా మిగిలిన పారామీటర్స్ చూసుకొని మనం డయాలిసిస్ సజెస్ట్ చేస్తాం. అయితే డయాలిసిస్ ఎన్ని రోజుల వరకు చేస్తారు? అంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ డయాలిసిస్ ఇక్కడ చేయాలేమో? 2 ఇష్యూస్ అండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటే ఇది టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్. ఈ టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్‌లో ఒక రకంగా పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఒక రకంగా బిహేవ్ చేస్తుంది బాడీలో. ఈ టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు చాలామంది అరౌండ్ ఐ కెన్ సే 90% ఆఫ్ ద టైమ్ రికవర్ అవుతారు. వాళ్ళు రికవరీ అయ్యే వరకు మనం డయాలిసిస్ చేయాలి. కొంతమంది 1, 2 సెషన్స్‌లోనే రికవరీ కావచ్చు. కొంతమంది 4, 5 సెషన్స్ పట్టొచ్చు. కొంతమంది బాడీని బట్టి. 2-3 మంత్స్ చేసిన సందర్భాలు కూడా చాలా మందికుంటాయి. జనరల్‌గా 3 మంత్స్ వరకు డయాలిసిస్ డిపెండెంట్ అయ్యారంటే తర్వాత రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది టెంపరరీ కిడ్నీ వాళ్ళు ఫెయిల్యూర్ వాళ్ళకు. అదే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనుకోండి. సో, ఆల్రెడీ మనకు తెలిసిన డిసీజ్ ఇది. మన కళ్ళెదురుగానే స్లోగా బాడీలో విష పదార్థాలు పెరుగుతూ వచ్చాయి. సో, ఏదో ఒక రోజు బ్లడ్‌ను మనం ప్యూరిఫై చేయాల్సిందే, డయాలిసిస్ చేయాల్సిందే. సో, ఆ స్టేజ్‌కి రీచ్ అయ్యి సింప్టమ్స్ డెవలప్ అయినప్పుడు లైఫ్ లాంగ్ చేయాల్సొస్తుంది. లైఫ్ లాంగ్ అంటే మనం వీక్లీ 2 టైమ్స్, బాడీని బట్టి వీక్లీ 3 టైమ్స్, బెస్ట్ వచ్చేసి వీక్లీ 3 టైమ్స్ అంటారండి. ఇది వెస్టర్న్ కంట్రీస్ డేటా. మన ఇండియన్ పాపులేషన్‌లో మన ఇండియన్ డయట్‌ను బట్టి మనం వీక్లీ ట్వైస్ కూడా డిజైన్ చేస్తుంటాం. అది అల్టిమేట్‌గా పేషెంట్ బాడీని బట్టి ఎయిదర్ వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ థ్రైస్ అనేది చేస్తాం. చేసినప్పుడల్లా 4 అవర్స్ చేస్తాం. ఓకే. అయితే డాక్టర్ ఇప్పుడేమంటే ఒక ఇంట్లో ఎవరికన్నా ఈ కిడ్నీ సమస్య వచ్చిందనుకోండి. మిగతా వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలా? యెస్. చాలా మంచి ప్రశ్న అండి. ఫ్యామిలీ హిస్టరీ గూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్యామిలీలో ఏ రీజన్ లేకుండా కూడా ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ సంబంధ వ్యాధితో సఫర్ అయ్యారంటే, ఫ్యామిలీలో ఉండే అదర్ పీపుల్ గూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా మనం ఎర్లీ ఏజ్‌లోనే మనము ఈ కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేసుకుంటే చాలా మంచిది. స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం డిటెక్ట్ చేసి అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ కిడ్నీకి సంబంధించిన టెస్టులు కూడా చాలా చిన్నవండి. చాలా రొటీన్‌లీ అవైలబుల్. ఒకటి సింపుల్ యూరిన్ టెస్ట్. యూరిన్ టెస్ట్‌లో మనకు యూరిన్‌లో ప్రోటీన్స్ వెళ్తున్నాయా? ఎర్ర రక్త కణాలు వెళ్తున్నాయా? లేదా? అనేది మనకు తెలుస్తుంది. ఇంకొకటి యూరిన్‌లో ఆహ్, నిజంగా ప్రోటీన్ ఉంటే అది ఎంత క్వాంటిటీ అనేది యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో ఆర్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనే టెస్ట్ చేస్తాం. అదేవిధంగా బ్లడ్‌లో సీరం క్రియాటినిన్ అని ఒక టెస్ట్ చేస్తాం. హీమోగ్లోబిన్, సీరం ఎలక్ట్రోలైట్స్. కొంతమందికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కిడ్నీ స్ట్రక్చర్ ఎలా ఉంది? అపియరెన్స్ ఎలా ఉంది అనేది చూస్తాం. చాలా సింపుల్ టెస్ట్ అండి. గల్లీలో అవైలబుల్ ఉండే టెస్ట్, రొటీన్ టెస్ట్. కొంచెం యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అనే స్పెషల్ టెస్ట్ అన్ని చోట్ల అవైలబుల్ ఉండదు. బట్ అది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి. అయితే ఇప్పుడు ఒక కిడ్నీ పాడైపోతుంది ఒక్కొక్కళ్ళకి.
ఒక కిడ్నీనే ఉంటుంది. అయితే ఒక కిడ్నీతో జీవించడం సాధ్యమేనా? యెస్ అండి. ఇప్పుడు కొంతమంది పుట్టుకతోనే ఒక కిడ్నీతో పుడతారు. కొంతమందికి ఏదో ఒక రీజన్ వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడం వల్లో, దాన్ని సేవ్ చేయలేకపోవడం వల్ల, లేకుంటే కిడ్నీలో స్టోన్ ఉండడం వల్లో, కిడ్నీనే తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. కామన్‌గా మనం ఇవాళ చూస్తుంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్. 2 కిడ్నీస్ ఫెయిల్ అయిన తర్వాత ఒక కిడ్నీనే అమర్చుతాం అనమాట హ్మ్. మనం. సో, తీసుకున్న వాళ్ళకు ఒక కిడ్నీ ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకు ఒక కిడ్నీ ఉంటుంది. సో, జనరల్‌గా దేవుడు మనకిచ్చిన వరం ఏంటంటే, మన బాడీ ఫంక్షన్‌కు మనం తీసుకునే డయట్ ప్యాటర్న్‌ను బట్టి ఒక కిడ్నీ మనకు సరిపోతుందండి. ఒక కిడ్నీ 60 ఇయర్స్, 70 ఇయర్స్ వరకు పనిచేసిన వాళ్ళని మేము చాలా మందిని ఓకే. చూసాం. ఒక కిడ్నీతో 60, 70 ఇయర్స్ బతకొచ్చు. బతకొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు. "సార్ నడుము నొప్పి వస్తుంది. నాకు కిడ్నీ పెయిన్ అని డౌట్ వచ్చింది సార్. డౌట్ వస్తుందని" చెప్పి వచ్చారు. యాక్చువల్‌గా డీటెయిల్‌గా చూసిన తర్వాత అది కిడ్నీ పెయిన్‌లా నాకు అనిపించలేదు. మజిల్ పెయిన్‌లా అనిపిస్తుంది. ఆయన వయసు 63, 64 ఉన్నారనమాట. అయినా మనం స్కాన్ చేసి చూస్తే బెటర్ అని చెప్పేసి ఏజ్ కూడా ఉంది కాబట్టి స్కాన్ చేసి చూసాం. ఎలాంటి సింప్టమ్స్ లేవు. స్కాన్ చూసాం. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసి చూసాం. ఆయనకు సింగిల్ కిడ్నీ ఉంది. ఓహ్! ఆయనకు నొప్పి ఎక్కడుందో అక్కడే ఆ వైపే ఒక కిడ్నీ ఉందన్నమాట. సో, ఆ నొప్పికి ఆ కిడ్నీకి సంబంధం లేదు. బట్ ఇన్సిడెంటల్లీ ఆయనకు ఒకటే కిడ్నీ ఉంది. ఆయనకు ఇంతవరకు తెలీదు. మేము చెప్పేదాకా తెలీదు. కిడ్నీ ఫంక్షను బావుంది. యూరిన్ టెస్టు బావుంది. ఆయన ఏజ్ 63, 64 ఇయర్స్. ఆయన డయాబెటిక్ కాదు, హైపర్‌టెన్సివ్ కాదు. ఆయన ప్యూర్ వెజిటేరియన్. ఆయన డైటరీ ప్యాటర్న్ చాలా బావుంది. హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయి. డైలీ వాక్ చేస్తారు. వాటర్ రీజనబుల్ క్వాంటిటీస్‌లో వాటర్ తీసుకుంటారు. ఏ పెయిన్ కిల్లర్స్ వాడరు. సో, ఆయన కాపాడుకున్నారు. ఆయన కిడ్నీని ఆయనకు తెలియకుండానే ఆయన కిడ్నీని ఆయన కాపాడుకున్నారు. అంటే మన కళ్ళెదురుగా ఒక ఎవిడెన్స్ కనిపిస్తుంది. మనం జాగ్రత్తలు తీసుకుంటే సింగిల్ కిడ్నీ 60, 70 ఇయర్స్ వరకు కూడా పనిచేసే కెపాసిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళ గురించి మనం చాలా వింటున్నాం. సో, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి కిడ్నీలో రాళ్ళుంటున్నాయి. అసలెందుకొస్తాయి ఇలాగా? ఏంటి మన ఆహార పద్ధతులే దీనికి కారణమంటారా? ముఖ్యంగా జనరల్‌గా ఆహారపు అలవాట్ల కంటే కూడా కిడ్నీ స్టోన్స్ రావడానికి కొన్ని జెనెటిక్ రీజన్స్ ఉంటాయండి. కిడ్నీ ఫిల్టర్‌లలో యూరిన్ చాలా కాన్సంట్రేటెడ్‌గా ఫార్మ్ అవుతుంటుంది వాళ్ళకు. బికాస్ ఆఫ్ కొన్ని లోకల్ జెనెటిక్ రీజన్స్ ఆర్ ఫ్యామిలీలో ఉండే జెనెటిక్ రీజన్స్ వల్ల. సో, అలాంటి జెనెటిక్ రీజన్స్ ఉన్న వాళ్ళకు, ఆ జెనెటిక్ రీజన్స్ కనుక్కోవడం కూడా కొంచెం కష్టమనమాట. సో, అలాంటి జెనెటిక్ రీజన్స్ ఉన్న వాళ్ళకు కొంచెం డయటరీ హ్యాబిట్స్ బ్యాడ్‌గా ఉన్నప్పుడు అక్కడ స్టోన్స్ అనేవి డిపాజిట్ అవుతాయి. ముందు ఇనీషియల్‌గా కాల్షియం డిపాజిట్ అవుతుంది. మెల్లమెల్లగా అన్ని మినరల్స్ అక్కడ డిపాజిట్ అయ్యి అది స్టోన్‌లాగా కన్వర్ట్ అవుతుంది. చిన్న పిల్లల్లో అయితే అది ప్యూర్‌లీ జెనెటిక్ రీజన్. చిన్న పిల్లల్లో మనం స్టోన్స్ చూసేవి 99% ఆఫ్ టైమ్స్ జెనెటిక్. జెనెటిక్ డిఫెక్ట్స్ అవి కొన్ని టెస్ట్‌లలో మనకు తెలుస్తుందన్నమాట. వాళ్ళలో ఈ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉండే ఎలిమెంట్స్ డిస్టర్బ్ అయ్యి ఉంటాయి. కాల్షియం అని, ఫాస్ఫరస్ అని, ఆక్సలేట్స్ అని, సిస్టైన్ అని, యూరిక్ యాసిడ్ అని వీటిల్లో ఏదో ఒక ఎలిమెంట్ డిఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది చిన్న పిల్లల్లో. వీటికి సంబంధించి బ్లడ్‌లో టెస్ట్ చేస్తాం. 24 అవర్ యూరిన్ కలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్స్ అని మనం ఆ 24 అవర్ యూరిన్‌లో టెస్ట్ చేసి చూస్తాం చిన్న పిల్లల్లో. వాటిలో జనరల్‌గా ఏదో ఒక ఎలిమెంట్ డిఫెక్ట్ అని మనకు బయటపడుతుంటుంది. అప్పుడు బయటపడకుంటే మనం చిన్న పిల్లల్లో కొన్ని జెనెటిక్ బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. వాటి ద్వారా అలాంటిదేదన్నా ఉందా లేదా అని మనం డిటెక్ట్ చేస్తాం. ఏది చేసినా అల్టిమేట్‌గా మనం స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఆ బాడీలో ఉంది అంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి వచ్చింది వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే స్టోన్స్ కూడా చాలా వరకు సైలెంట్‌గానే ఉంటాయి. 100లో 90 మందికి సైలెంట్‌గానే ఉంటాయి. 10% పీపుల్‌కే మనకు సింప్టమ్స్ కనిపిస్తాయి. పెయిన్ అనేసి ముఖ్యంగా. సో, అందుకే స్టోన్స్ సైలెంట్‌గా ఉంటాయి కాబట్టి ఒక్కసారి స్టోన్స్ వచ్చాయంటే లైఫ్ లాంగ్ మనము ఇయర్లీ వన్స్ జస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న టెస్ట్ అండి అది. తెలిసిపోతుంది. హ్మ్. తెలిసిపోతుంది. అలా స్టోన్ సైజ్‌ని బట్టి, స్టోన్ లొకేషన్‌ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. యాజ్ సచ్ స్టోన్స్ డిజాల్వ్ అవ్వడానికి మెడికేషన్స్ అయితే ఏవి ఉండవండి. రాకుండా మనం కాపాడుకోవడానికి ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ పాపులేషన్ కంటే ఒక 1 లీటర్ ఎక్స్‌ట్రా తీసుకుంటే సరిపోతుంది. అరౌండ్ 4 ఆర్ మాక్సిమం 5 లీటర్స్ వరకు వాళ్ళకి సరిపోతుంది. నెక్స్ట్ ముఖ్యంగా స్టోన్స్ అనేవి బాడీ డీహైడ్రేషన్ లోనైనప్పుడు జరుగుతుంది. అందుకు ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో, డీహైడ్రేషన్ లోన్ కాకుండా చూసుకోవాలి. రాత్రిపూట కూడా వాటర్ బాగా తీసుకొని పడుకోవాలి వాళ్ళు. అదొకటి డయట్‌లో హై ఆక్సలేట్, హై ఫాస్ఫేట్ డయట్స్ వద్దంటాం. అదే అది అంటారు. పాలకూర ఒకటి, మనం స్పినాచ్, నెక్స్ట్ టొమాటోలో సీడ్స్ వద్దంటాం. సీడ్స్‌లో హై ఆక్సలేట్స్ ఉంటాయి. వితౌట్ సీడ్స్ టొమాటో తీసుకోవచ్చు. కోలాస్ ఫాస్ఫేట్ ఎక్కువ ఉంటుంది. కోకా కోలా,
థమ్స్ ఎనర్జీ అప్ అంటే డ్రింక్స్. ఎనర్జీ డ్రింక్స్ వీటిలో హై ఫాస్ఫేట్ ఉంటుంది. ఆ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ అండ్ చేయడం మంచిది. వంకాయలు కూడా అంటారు కదా, వంకాయలు వంకాయలతో చాలా రేర్ అండి. ఓకే, రేర్. సో పాలకూర అండ్ పాలకూర, టొమాటోస్ టొమాటో, అండ్ హై ప్రోటీన్ డైట్ కోకా కోలాస్, ఈ కోలాస్, ఎనీ కోలాస్. నెక్స్ట్ హై ప్రోటీన్ డైట్ ఉన్నప్పుడు ఆ స్టోన్లో ప్రోటీన్ వెళ్ళి డిపాజిట్ అయ్యి అది కూడా స్టోన్ ఫార్మింగ్కు రీజన్, ఏదైనా ఒక వన్ ఆఫ్ ద రోజు. రీజన్. సో హై ప్రోటీన్ అంటే లైక్ నాన్ వెజిటేరియన్ డైట్, డ్రై ఫ్రూట్స్ విపరీతంగా తీసుకోకూడదు. వన్స్ ఇన్ వైల్ ఓకే అండి. సో ఏదైనా ఒక డైట్లో ఎక్కువ తీసేసుకున్నారు, పాలకూర కానీ టొమాటోస్ అండ్ ఇలా నాన్ వెజ్, ఆ రోజు ఏమన్నా ఉన్నాయంటే మనం ముందుగానే ఏమన్నా ఎక్కువ వాటర్ తాగాలంటారా? బెటర్ అండి. వన్స్ ఇన్ ఎ వైల్ తీసుకుంటే ఓకే అండి. ఆ టైంలో కూడా బాడీని బాగా హైడ్రేట్ చేసుకుంటే, యూరిన్ బాగా పాస్ చేయగలిగితే స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉండకపోవచ్చు. కిడ్నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభ దశలోనే మనం తెలుసుకోవాలంటే ఆ లక్షణాలు ఏంటివి? అదే చెప్పాను కదండీ! కిడ్నీ ప్రారంభ దశలో చాలామందికి మనకు సింప్టమ్స్ ఉండవు. కొంతమందికి మాత్రం ఆహ్, రొటీన్‌గా టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉండడము, కాళ్ళ వాపు రావడము, యూరిన్ నురగ్గా వెళ్ళడము, టైర్డ్‌నెస్, వీక్‌నెస్. సో, టైర్డ్‌నెస్, వీక్‌నెస్ అనేది బ్లడ్ డ్రాప్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో, ఈ కిడ్నీకి సంబంధించి ఏ అయితే బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతాయో, వాటికి సంబంధించిన సింప్టమ్స్ ఏమన్నా మనకు బయటపడితే, ఆ టైంలో మనం కిడ్నీకి సంబంధించి డిసీజ్ ఉందా లేదా సస్పెక్ట్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, యంగ్ పీపుల్‌లో కూడా మనము కిడ్నీ ఇష్యూస్ చూస్తుంటాం. లెస్ దాన్ 40ని యంగ్ అంటామనమాట జనరల్‌గా. సో, లెస్ దాన్ 40 ఇయర్స్ వాళ్ళు రొటీన్‌గా టెస్ట్ చేసినప్పుడు బీపీ బయటపడుతుంది. 25 ఉంటారు, 30 ఉంటారు. బీపీ బయటపడుతుంది. రొటీన్ టెస్ట్ చేసినప్పుడు 150, 80 అలా ఉంటుంది. ఆహ్, మేము బిజినెస్ టెన్షన్‌లో ఉన్నాము, జాబ్ స్ట్రెస్‌లో ఉన్నాము, దానివల్ల మాకు ఉంటుందిలే అని ఒక టాబ్లెట్ స్టార్ట్ చేసేస్తారనమాట. కానీ యాక్చువల్లీ అలాంటి వాళ్ళకు బీపీ రైజ్ అయిన రీజనే కిడ్నీ ఫిల్టర్‌లో డిఫెక్ట్ ఉండడం. ఓకే. ఈ కిడ్నీ ఫిల్టర్స్ బీపీని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ అన్నీ కిడ్నీ నుంచే రిలీజ్ అవుతాయండి. ఆ కిడ్నీలో నుంచి ఆ హార్మోన్స్ అన్నీ అబ్నార్మల్‌గా రిలీజ్ అవ్వడం వల్ల, హైపర్ యాక్టివ్‌గా ఉండడం వల్ల అది బ్లడ్ ప్రెషర్‌ను పెంచేస్తుంది. హార్ట్ నుంచి బ్లడ్‌ను ప్రెషర్‌గా పంప్ అయ్యేలా చేస్తుంది. దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటాం. సో, అలా కిడ్నీ ఫిల్టర్‌ల డిఫెక్ట్ ఉండే అవకాశం యంగ్ హైపర్‌టెన్సివ్స్‌లో చాలా ఎక్కువ. నిజానికి లెస్ దాన్ 40 ఇయర్స్‌లో బీపీ డిటెక్ట్ అయింది అంటే 90% ఆఫ్ ద టైమ్స్ కిడ్నీలో ఉండే ఫిల్టర్‌ల డిఫెక్ట్ ఉండే అవకాశం ఎక్కువ. సో, అది మనం బ్లడ్ టెస్ట్‌లో బయటపడొచ్చు. చాలామందికి ఎర్లీ స్టేజ్ బ్లడ్ రిపోర్ట్ నార్మల్‌గా ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ ఇంకా నార్మల్‌గే ఉంటుంది. ఫిల్టర్‌లలో డిఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. అదెలా డిటెక్ట్ చేస్తాం? యూరిన్‌లో రెగ్యులర్ యూరిన్ టెస్ట్ చేస్తాం. రెగ్యులర్ యూరిన్ టెస్ట్ కూడా ఈవెన్ మైనర్ అబ్నార్మాలిటీస్ కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తారు. దాంట్లో ప్రోటీన్ అని చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ప్రోటీన్ అనేది జస్ట్ ట్రేస్ అని చూస్తారు వాళ్ళు. ట్రేస్ అనేది అబ్నార్మల్, ఇగ్నోర్ చేస్తారు, పట్టించుకోరు. అర్లీ స్టేజ్‌లో ట్రేసే ఉంటుంది. అడ్వాన్స్ స్టేజ్‌కు 1+, 2+, 3+, 4+ అయిపోతాయి. సో, కొంచెం అడ్వాన్స్ అవ్వగానే స్టేజ్ పెరుగుతూ వెళ్తుంది. సో, ట్రేస్ అనే స్టేజ్‌లోనే మనం నిజంగా ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని అడిషనల్ టెస్ట్ చేసి డిటెక్ట్ చేయాలి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా చాలామంది 2-3 అని చూస్తారు యూరిన్‌లో. 2-3 చాలా కామన్‌గా చూస్తారు చాలామంది. ముఖ్యంగా ఫిమేల్స్‌లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, మెన్స్ట్రుయేషన్ టైంలో, కొంతమంది మేల్స్‌లో హెవీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చూస్తుంటారనమాట. 2-3 కదా అని ఇగ్నోర్ చేస్తారు. కానీ అవి ఇగ్నోర్ చేయడానికి ఈవెన్ 3 ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ నంబర్. స్టార్టింగ్ స్టేజ్‌లో 2-3 ఉంటాయి. తర్వాత 15-20 అవుతాయి. ఆ తర్వాత ప్లెంటీ అయిపోతాయి. సో, ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో ఏ సింప్టము లేనప్పుడు మనకు యూరిన్‌లో ఏదైనా మైనర్ అబ్నార్మాలిటీ కనిపించినా గూడా డీటెయిల్డ్‌గా మనము 1కి 2 సార్లు చెక్ చేస్తాం. ఒక్క రీడింగ్ బట్టి ఎప్పుడు మేము కంక్లూజన్‌కి రాం. యెస్. సింప్టమ్స్ లేనప్పుడు, కిడ్నీ ఫంక్షన్ పర్టిక్యులర్‌లీ నార్మల్‌గా ఉన్నప్పుడు. 1కి 2 సార్లు మళ్ళీ మనం ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి, 10 డేస్ గ్యాప్ ఇచ్చి, ఆయన లైఫ్ స్టైల్‌లో ఏదైనా చేంజెస్ అడ్వైస్ చేసి, వాటితోనే అది నార్మల్ అవుతుందా లేదా అని మనం చెక్ చేస్తాం. పర్సిస్టెంట్‌గా ఈ యూరిన్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు దీన్ని మెడికల్‌గా అసిమ్ప్టమాటిక్ యూరినరీ అబ్నార్మాలిటీస్ అంటారు. సింప్టమ్స్ ఉండవు. యూరిన్‌లో అబ్నార్మాలిటీ ఉంటుంది. అవును. సో, అలాంటివి ఉన్నప్పుడు మనం అవసరమైతే ఇంకా హై లెవెల్ టెస్ట్ లైక్ కిడ్నీ బయాప్సీ లాంటివి చేసి ఆ డిసీజ్‌ను డిటెక్ట్ చేస్తాం. అలాంటి డిసీజ్‌ని మనం ఎర్లీ స్టేజ్‌లోనే మెడికేషన్స్‌తో మనం కంట్రోల్ చేసుకుంటే నియర్ నార్మల్ లైఫ్ ఉంటుంది. కిడ్నీస్ మనం ఫెయిల్ కాకుండా చూసుకోవచ్చు ఎర్లీ స్టేజెస్‌లో ముఖ్యంగా. ఓకే. అయితే మహిళల్లో ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఎందుకొస్తాయంటారు? మహిళల్లో గూడా లైక్ స్పెషల్‌గా ఈ డిసీజెస్ వల్ల కిడ్నీ సమస్యలని మహిళలుగా అయితే పర్టిక్యులర్‌గా చాలా రేర్‌గా చూస్తామండి. జనరల్ పాపులేషన్‌లో ఉండే రీజన్స్ వల్లే చూస్తాము. అడిషనల్‌గా లైక్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, పెయిన్ కిల్లర్ యూసేజ్, వీటి వల్లే చూస్తాము. అడిషనల్‌గా చెప్పాలంటే ఫ్రీక్వెంట్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల
కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి 2 కిడ్నీస్ ట్రబుల్ రావడము, ఇది కొంచెం జనరల్ పాపులేషన్తో పోలిస్తే వాళ్ళు అడిషనల్గా ఒకటి. సెకండ్ థింగ్, ఇంకొక స్పెషల్ సినారియో ప్రెగ్నెన్సీ టైంలో చూస్తాం. అవును. ప్రెగ్నెన్సీ టైం, డెలివరీ తర్వాత 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యే వాళ్ళని చూస్తుంటాం. అది ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వాళ్ళకు బీపీ డెవలప్ అవ్వడము, దాన్ని పిఐహెచ్ అంటాం, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్. ప్రెగ్నెన్సీ వల్ల బీపీ వస్తుంది, కొంతమందికి డెవలప్ అవ్వచ్చు. దాన్ని మనం ప్రాపర్గా మనం డీల్ చేయకపోతే వాళ్ళ కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్స్లో డెలివరీ తర్వాత హెవీ బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే బిడ్డ లోపలే డై అయిపోవడం, ఐయుడి అంటాం, ఇంట్రా యూటరైన్ డెత్. సో స్టిల్ బార్న్ డై అయి బయటికి రావడము, ఆ టైంలో యుటరస్ ఇన్ఫెక్షన్కు లోన్ అవ్వడం, గర్భాశయం ఇన్ఫెక్షన్కు లోన్ అవ్వడము, ఇలాంటి సినారియోల్లో మనము ఇది ఒక స్పెషల్ సినారియో, కిడ్నీస్ 2 ఫెయిల్ అవ్వడం చూస్తాం. థర్డ్ కామన్ సినారియో గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ పేషెంట్స్ కొంతమంది చూస్తుంటాం. ఓకే. గర్భాశయ ముఖద్వారం దగ్గర ఆ అండాశయాలు అవన్నీ కూడా ఈ గర్భాశయ ద్వారాన్ని చుట్టుముట్టేస్తాయి. సో మన మూత్రనాళాలు కూడా అదే ఏరియాలోంచే వస్తుంటాయి. మూత్రనాళాలు కూడా అదే ఏరియా ద్వారా రావడం వల్ల మూత్రనాళాలను కూడా చుట్టేస్తాయి. సో ఆ మూత్రనాళాలను చుట్టేయడం వల్ల యూరిన్ అవి కూడా పాసేజ్ ఇన్ఫెక్ట్ అనేది అయిపోతది. అబ్స్ట్రక్షన్ జరుగుతుంది. 2 పక్కల యూరిన్ అనేది పాసేజ్ అవ్వదు, కిడ్నీ మీద ప్రెషర్ బిల్డప్ అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో దీన్ని డిటెక్ట్ చేస్తే మూత్రనాళాలను మనము రిపేర్ చేసుకొని, రెక్టిఫై చేసుకొని 2 కిడ్నీస్ని కాపాడుకోవచ్చు. కానీ చాలామందికి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు కూడా చాలా సైలెంట్గా ఉంటున్నాయి. ఓకే. సో అలాంటి స్టేజ్లో సైలెంట్గా కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. 2 కిడ్నీలు కంప్లీట్గా పల్చగా లావ్ అయిపోతాయి, ఉబ్బిపోయి పల్చగా అయిపోయి 2 కిడ్నీస్ పర్మనెంట్ ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళి వాళ్ళు కూడా పర్మనెంట్ డయాలసిస్ స్టేజ్కి వెళ్తుంటారు. ఈ 3 అడిషనల్ సినారియోస్, రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ప్రెగ్నెన్సీ సినారియో ఒకటి, నెక్స్ట్ ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ ఒకటి. ఓకే. అయితే ఇప్పుడు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అండ్ తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లేంటి? అన్ని ఆర్గాన్స్కు మనం పాటించినట్టుగానే కిడ్నీకి సంబంధించి కూడా హెల్తీ డైట్ పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా మన డయట్లో హెల్తీ డయట్లో లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, రోటీస్ ఎక్కువ ప్రిఫర్ చేయడం, రైస్ తగ్గించడము. సో కిడ్నీ డిసీజెస్ అనేవి ఇండైరెక్ట్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్ పైన ఎక్కువ ఆధారపడి ఉంటాయి కాబట్టి సో వాటికి సంబంధించిన డయట్ను మనం ప్రాపర్గా ఫాలో అవ్వడము. అడిషనల్గా లైక్ జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, హై ప్రోటీన్ డయట్ లాంగ్ టర్మ్లో, ఇది ఇంకా దీనికి ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కానీ అక్కడక్కడ కొన్ని కేసులు రిపోర్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఓకే. హై ప్రోటీన్ డయట్ లైక్ రెడ్ మీట్, పర్టికులర్లీ రెడ్ మీట్, ముఖ్యంగా రెడ్ మీట్ లాంగ్ రన్లో ఇయర్స్ టుగెదర్ ఆల్మోస్ట్ డైలీ ఆర్ వీక్లీ థ్రైస్, అది సజెస్టబుల్ కాదు హ్యూజ్ క్వాంటిటీస్లో. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను చెప్పినట్టుగా హ్యూజ్ క్వాంటిటీస్లో 8-10 లీటర్స్ అవసరం లేదండి. 3 to 4 లీటర్స్ ఈజ్ గుడ్ ఇనఫ్. సమ్మర్లో అయితే ఒక 1 లీటర్ ఎక్స్ట్రా. యావరేజ్గా యావరేజ్ హ్యూమన్ బీయింగ్ 2 to 3 లీటర్స్ ఈజ్ గుడ్ ఇనఫ్ అండి. ఓకే. అయితే సార్ ఇప్పుడు అంటే మార్చ్ 12th అనేది ఇంటర్నేషనల్ కిడ్నీ డే కదా! ఈ సందర్భంగా మీరు ప్రేక్షకులు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నాను, ఈ ఏదైనా ఒక ఆర్గాన్ డే లైక్ వరల్డ్ కిడ్నీ డే ఇలాంటివి సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు దీని ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఇది జరుపుతున్నారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఇప్పుడు మీడియా చాలా ఈజీలీ యాక్సెసిబుల్ అయిపోయింది. మీరు జస్ట్ ఇంటర్నెట్లో చూస్తే ఇది ఎందుకు జరుపుకుంటున్నారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనకు తెలిసిపోతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మనము కిడ్నీ హెల్త్ను మనం ఎలా బాగా ఉంచుకోవాలి, ఒకటి కిడ్నీ డిసీజెస్ను మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఇందాక నేను చెప్పిన టెస్ట్ల ద్వారా ఎలా డిటెక్ట్ చేయాలి, మనము కిడ్నీ డిసీజ్ రాకుండా ఎలాంటి డయట్ హ్యాబిట్స్ మనం పాటించాలి అనేవి మనం ముఖ్యంగా ఫోకస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎందుకంటే కిడ్నీలు ఎంత ముఖ్యమో మీరు తెలియజేశారు. అండ్ కిడ్నీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. అండ్ ఈ కిడ్నీ ఫంక్షన్ బాగా జరగాలంటే మన ఆహారపు అలవాట్లయితేనేమి, జీవన శైలి అయితేనేమి, ఇవన్నీ వివరంగా మీరు చెప్పారు కాబట్టి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి
టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.